హలో అండి. వెల్కమ్ టు అపర్ణ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మకానాతో పాయసం అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మకానా అనేది చాలా హై ప్రోటీన్ ఉంటుందండి ఇందులో. ఇది వచ్చేసి హెల్త్కి చాలా మంచిదండి, పిల్లలకు కూడా చాలా మంచిది. దీంతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం మనం మకానాని ముందుగా ఫ్రై చేసుకోవాలి. అందుకే నేను కడాయిలో కొంచెం నెయ్యి వేసానండి. నెయ్యి వేడైన తర్వాత మకానా తీసుకుని ఇందులో యాడ్ చేశాను. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలండి. మనకి మకానా అనేది కొంచెం కలర్ మారుతుందండి ఫ్రై అయిన తర్వాత. ఇంకా మనం దీన్ని కానీ కొంచెం అట్లా నలిపితే బాగా క్రిస్పీగా తయారవుతుంది. అలా అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేమ్ కడాయిలోనే మనము ఇంకొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకున్నామండి ఇక్కడ. తర్వాత మనం ఇందులో సేమియా కూడా వేస్తున్నామండి పాయసంలో. అందుకోసం మనం సేమియా కూడా ఫ్రై చేసుకోవాలి. అందుకే సేమ్ కడాయిలో మనము నెయ్యి అనేది కొంచెం యాడ్ చేసుకొని సేమియా ఫ్రై చేసుకొని దీన్ని కూడా మనము తీసి పక్కన పెట్టుకోవాలండి. మీరు దీన్ని సేమియా లేకుండా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చండి. కాకపోతే నేను ఇక్కడ సేమియా అనేది వేస్తున్నాను. సేమ్ కడాయిలోనే నేను మళ్ళీ ఇంకొంచెం నెయ్యి అనేది వేస్తున్నానండి. ఎందుకోసం అంటే డ్రై ఫ్రూట్స్ అనేవి మనము ఫ్రై చేసుకోవాలండి ముందుగానే. అందుకోసం నేను సేమ్ కడాయిలోనే మళ్ళీ కొంచెం నెయ్యి అనేది యాడ్ చేశాను. నేను వచ్చేసి ఇక్కడ కాజు ఇంకా కిస్మిస్ మాత్రమే తీసుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్లో. ఇంకా మీ దగ్గర ఇంకా ఏమైనా అవైలబుల్గా ఉంటే మీరు అవన్నీ వేసుకోవచ్చండి. ఇంకా కాజు కిస్మిస్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలండి వీటిని కూడా. ఇది వచ్చేసి మనకి ఆంధ్రాలో కొంచెం తక్కువే యూజ్ చేస్తారండి మఖానా అనేది. కాకపోతే నార్త్ సైడ్ మఖానా అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తారండి. సబ్జీ కూర కూడా చేస్తారండి వీళ్ళు, కర్రీ కూడా చేస్తారు. ఇంకా దీంతో లడ్డు చేస్తారండి, లడ్డూలో కూడా యూజ్ చేస్తారు. ఇంకా ఇలా పాయసము చేస్తారు. ఇలా చాలా వెరైటీస్ చేస్తారండి మఖానాతో. నార్త్ సైడ్ చలి చాలా ఎక్కువగా ఉంటుందండి. వింటర్లో వీళ్ళు డ్రై ఫ్రూట్ లడ్డు అనేసి కంపల్సరీ చేసుకుంటారండి వింటర్లో. దానిలో యూస్ చేస్తారు డ్రై ఫ్రూట్స్ ఇంకా ఈ మఖానా అనేది. ఇది వచ్చేసి బాడీకి కొంచెం హీట్ ఇస్తుందండి. అందువల్ల వీళ్ళు వింటర్లో డైలీ ఒక లడ్డు అనేది కంపల్సరీ తీసుకుంటారు. ఇక్కడ నేను మఖానా, సేమియా ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనము పాలు అనేవి బాయిల్ చేసుకోవాలి. ఇందుకోసం నేను పాలు కూడా గ్యాస్ మీద పెట్టేశానండి. ఇట్లా మనకి పాలు తెరులుతున్నప్పుడు మనము ముందుగా ఫ్రై చేసుకున్నవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలండి 1 బై 1. చూసారా, ఇక్కడ నాకు పాలు అనేవి బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న మఖానా ఇంకా సేమియాని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇట్లా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనము పాలల్లోనే దీన్ని బాగా ఉడికించుకోవాలండి. సేమియా బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా వచ్చేసి ఈ పాలల్లో ఈ మఖానా అనేది కూడా ఉడికితే కొంచెం మనకి స్మాష్ అయిపోతుందండి, బాగా సాఫ్ట్గా అయిపోతుంది. అంతవరకు పాలల్లోనే దీన్ని బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ పాయసంలో కనుక చక్కెర వేయాలి అనుకుంటే మనము చక్కెర కూడా ఇప్పుడు కొంచెం సేమియా ఉడికిన తర్వాత వేసేసుకోవచ్చండి. కాకపోతే నేను ఇక్కడ చక్కెర వేయట్లేదు, నేను బెల్లం పొడి అనేది వేస్తున్నానండి పాయసంలో. అందుకే నేను గ్యాస్ అనేది ఇక్కడ ఆపేసి తర్వాత బెల్లం పొడి యాడ్ చేస్తున్నానండి. లేదంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని నేను ఇక్కడ స్టవ్ కట్టేశాను. తర్వాత బెల్లం పొడి వేసి ఒకసారి ఇలా మెల్లగా కలుపుకోవాలండి. అంతే, మనకి పాయసం అనేది రెడీ అవుతుందండి. ఇంకా ఇందులో మనము చక్కెర ప్లేస్లో బెల్లం వేసాం కాబట్టి ఇంకా ఇది హెల్తీగా కూడా ఉంటుంది. చూసారా అండి, పాయసం అనేది తయారైపోయింది. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. దీన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.